గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుండి భార్గవ్ పంపించారు. ఆంజనేయుడు చాలా క్షేత్రాల్లో సింధూర వర్ణంతో దర్శనమిస్తాడు, అందుకు గల కారణం ఏంటి అని అడుగుతున్నారు. ఆంజనేయ స్వామి సింధూర ప్రియుడమ్మ. దీనికి చాలా ముఖ్యమైనటువంటి సంఘటన ఒకటి ఉన్నది. రామరావణ సంగ్రామం అయిపోయింది. శ్రీరాముడు విజయం సాధించి అయోధ్యకి వెళ్ళాక ఆంజనేయ స్వామి ఒక్క మాట ఆయనకి ఆకలి సీతామ్మవారిని, అమ్మ ఆకలి అవుతోంది, ఏదైనా పదార్థం పెట్టమని అడిగాడు. ఆంజనేయ స్వామి అన్నిటికీ అతీతుడు. ఆయనకు ఆకలి ఏమిటి అంటే అది ఆయనకి జీవితంలో 3 మాటలు ఆకలి అయ్యాయండి. 3 అద్భుతాలే. వాటిల్లో ఒక ఆకలి ఇప్పుడు మీరు ప్రశ్నించినటువంటిది. అలా సీతామ్మవారిని అడిగేటప్పటికి ఆమె అన్నది, నాయన ఈ సింధూరం ధరించి, ఆమె అప్పుడు పాపట సింధూరం ధరిస్తోంది, నీకు ఆహారం ఇస్తాను అన్నది. ఆయన అడిగాడు వెంటనే, జిజ్ఞాసువు కాబట్టి, ఆ సింధూరం ఎందుకు ధరిస్తారమ్మా అని. అంటే సీతాదేవి చెప్పింది, నాయన చిటికెడు సింధూరం ధరించటం వల్ల నీ తండ్రికి ఆయుర్దాయం పెరుగుతుంది అన్నది. అంటే స్త్రీల యొక్క సౌమంగళ్యము వాళ్ళ యొక్క కుంకుమ ధారంలో, సింధూర ధారంలో ఉంటుంది కాబట్టి, అదే భర్త యొక్క ఆయుష్ప్రదం కాబట్టి, ఆ విధంగా సీతామాత చెప్పేటప్పటికి చిటికెడు సింధూరం ధరిస్తేనే నాకు ఆయుర్దాయం, నా తండ్రికి శ్రీరామచంద్రునికి ఆయుర్దాయం పెరుగుతుందా? అయితే ఇంకేమన్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళి అంగట్లో పడి పెద్ద సింధూర బస్తా తీసుకుని ఒంటి నిండా పూసేసుకున్నాడు. ఒంటి నిండా ఆ కుమ్మరించుకున్నాడు, బస్తా కుమ్మరించుకుని సభలోకి వచ్చాడు. సభలో వాళ్ళందరూ ఆంజనేయ స్వామి చూసి పక్కున నవ్వారు. అంత గంభీరుడైనటువంటి రామునకు కూడా నవ్వు ఆగలేదు. ఆ నవ్వును ఆపుకుంటూనే అన్నాడు, ఆంజనేయ నీవు జ్ఞానినాం అగ్రగణ్యుడివి, అయినా కూడా ఈ వానర చేష్టలు మధ్య మధ్య చేస్తూనే ఉంటావేమిటి అని అడిగాడు. అడిగేటప్పటికి అప్పుడు ఆంజనేయుడు చెప్పాడు, తండ్రి చిటికెడు సింధూరం ధరిస్తే నీకు ఆయుర్దాయం పెరుగుతుందిట, నీవు కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు ఆయుర్దాయం పొందాలి, ఇలా భూమి మీద ఉండాలి, అందుకోసమని నేను ఒంటి నిండా సింధూరం ధరించాను అన్నాడు. చిటికెడు సింధూరం ఎవరు ధరిస్తే ఆయనకి ఆయుర్దాయం, ఇవన్నీ కూడా ఆలోచించలా, సింధూరం ధరిస్తే అన్నది కాబట్టి తను ధరించేసాడు. శ్రీరామచంద్రుడు ఆ ముగ్ధ భక్తికి ప్రవశించిపోయాడు. ఈరోజు మంగళవారము నా ఇష్టభక్తుడైనటువంటి హనుమంతునకు సింధూరం పూసేటట్లయితే వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అన్నాడు శ్రీరామచంద్రుడు. ఈ విషయం వెంటనే ఒక చెలికత్తె వెళ్ళి సీతామాతకి చెప్పింది, అమ్మా సభలో నీ మాట వచ్చింది అని. ఏమిటే అంటే ఆమె వెతుకుతోంది ఆంజనేయుని గురించి. ఆమె చెప్పింది, అమ్మా నువ్వు చెప్పావుట చిటికటి సింధూరం ధరిస్తే శ్రీరామచంద్రుడికి ఆయుర్దాయం పెరుగుతుందని, ఆంజనేయుడు ఒంటి నిండా సింధూరం పూసుకుని వచ్చాడు అనేటప్పటికీ సీతామాత కూడా చాలా ఆనందించి, ఎన్నడూ అడగనటువంటి వాడు ఈనోడ నన్ను ఆహారం అడిగాడు. ఆంజనేయునికి అరటిపండు చాలా ఇష్టం. ఈరోజు మంగళవారము, ఈ మంగళవారం నాడు కనుక ఎవరైనా ఆంజనేయునికి అరటిపండు నివేదిస్తే వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అని చెప్పి సీతామాత చెప్పింది. కాబట్టి మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఒంటి నిండా సింధూరం రాసి అరటిపండు నివేదన చేస్తే సీతారాములు ఇద్దరు కూడా ఆంజనేయ స్వామితో పాటు భక్తులను అనుగ్రహిస్తారు. అలా ఈ సింధూరము ఆయనకి చాలా ఇష్టమైనటువంటిదైంది. అందువల్ల కొన్ని దేవాలయాల్లో ఒంటి నిండా సింధూరం రాస్తారు. అలా ఒంటి నిండా సింధూరం రాసే అవకాశం లేనటువంటి వాళ్ళు కూడా సింధూరం రాయాలి కాబట్టి ఆయన మూతికైనా సింధూరం రాసి ఆయనకి మంగళవారం నాడు ఆ సింధూర సేవ తప్పకుండా చేస్తారు. తప్పకుండా చేయాలి హనుమద్భక్తులు అయినటువంటి వాళ్ళు.